హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు యూజీ అకాడమీ. సో ఇంగ్లీష్ యొక్క డ్రాఫ్ట్ క్యాప్ నుండి తీసుకురాబడిన బిట్స్ ఇవి. సో వీటి యొక్క ఎక్స్ప్లెనేషన్ మనం ఇప్పుడు చూద్దాం. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ మెథడ్ ఆల్సో కాల్డ్ యాజ్ రీఫార్మ్డ్ మెథడ్. రీఫార్మ్డ్ మెథడ్ అని దేన్ని పిలుస్తారు? చూడండి, రీఫార్మ్డ్ మెథడ్ అన్నా అలాగే న్యాచురల్ మెథడ్ అన్నా ఆన్సరు డైరెక్ట్ మెథడ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ద వ్యూ ఆఫ్ బిహేవియరిస్ట్ లెర్నింగ్ ఈజ్ అన్ అసోసియేటివ్ ప్రాసెస్ కాల్డ్. అంటే బిహేవియరిస్ట్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో, ప్రవర్తనవాదుల యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో లెర్నింగ్ అనేది ఏం ప్రాసెస్, దేని సహసంబంధం అంటే ఆన్సర్ కండిషనింగ్ అవుతుంది. అలాగే ద చీఫ్ కాంట్రిబ్యూటర్స్ ఆఫ్ ఎస్ఓఎస్ అప్రోచ్ యొక్క చీఫ్ కాంట్రిబ్యూటర్స్ ఎవరు, మెయిన్లీ ఎవరు దీన్ని తీసుకువచ్చారు అంటే ఆన్సర్ చార్లెస్ ఫ్రైస్ అండ్ రాబర్ట్ లాడో అవుతుంది. అలాగే విచ్ కాన్సెప్ట్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ కొరిలేటెడ్ అజంప్షన్స్ డీలింగ్ విత్ ద నేచర్ ఆఫ్ ద సబ్జెక్ట్. చూడండి, ఇక్కడ కీవర్డ్ ఏంటంటే కొరిలేటెడ్ అజంప్షన్స్. ఈ కొరిలేటెడ్ అజంప్షన్స్ వచ్చేటప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే